సిరీస్. ఈ సిరీస్లో సమ్ ఇఫ్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. సమ్ ఇఫ్ ఎప్పుడు చేయాలి? ఏదన్నా ఒక కండిషన్ బేస్ మీద ఆ పర్టికులర్వి అన్ని సమ్ చేయాలనుకున్నప్పుడు సమ్ ఇఫ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ నేను సపోజ్ యాపిల్, ఆరెంజెస్ అండ్ బనానా ఉన్నాయి. నాకు యాపిల్ మట్టుకే సమ్ కావాలి. సో ఏ ఫార్ములా వాడతాం? సమ్ ఇఫ్ అనే కండిషన్ ఇచ్చి జస్ట్ ఆ రేంజ్, మొత్తం రేంజ్, డేటా రేంజ్ ఆ కాలం సెలెక్ట్ చేసుకుని, సో ఇందులో నాకు ఏది కావాలి? క్రైటీరియా యాపిల్, యాపిల్ కావాలి. సో దాని నెక్స్ట్ ఏదైతే సమ్ చేయాలనుకున్నాం, సమ్ రేంజ్, ఇక్కడ చూడండి హైలైట్ అయింది సమ్ రేంజ్. సమ్ రేంజ్ ఎక్కడ ఉంది? బి కాలంలో ఉంది. సో ఆ కాలం సెలెక్ట్ చేసుకున్నాం. సో క్లోజ్ ద బ్రాకెట్. 125. సి, యాపిల్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు మీరు. సమ్ ఇఫ్ ఇచ్చిన తర్వాత మీరు టోటల్ రేంజ్, ఏ రేంజ్ అయితే టోటల్ రేంజ్, ఆ రేంజ్లో మీకు కావాల్సింది, సపోజ్ ఇక్కడ యాపిల్ నాకు కావాలి కాబట్టి యాపిల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆ యాపిల్ ఏదైతే ఉందో అక్కడ ఫోర్. సో దాని తర్వాత సమ్ ప్రైస్ రేంజ్ టోటల్ క్లిక్ చేయండి. సో సింపుల్, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.